నమస్తే, నేను హరిత. ఈరోజు నేను ఒక విశిష్టమైన వ్యక్తిని పరిచయం చేయబోతున్నా. చాలా వరకు సమాజ సేవ చేయడానికి పదవి కావాలనుకుంటారు. అలాంటి పదవి అవసరమే లేకుండా ముదిరాజు సామాజిక వర్గానికి ముందుకు తీసుకెళ్లడానికి ఆయన ఎంతో సేవ చేస్తున్నారు. ఆయనే మైత్రి యాదయ్య గారు. ప్రస్తుతం అంతా ఉన్నారు. ప్రస్తుత రాజకీయాల గురించి, వారి రాజకీయ జీవితాన్ని గురించి వారిని అడిగి తెలుసుకున్నాం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఏంటి మీ రాజకీయ ప్రస్థానం ఏంటి? ఎక్కడ చూసినా మీ పేరు మాత్రం ప్రతి చోట వినిపిస్తూనే ఉంటుంది. కారణం ఏమంటారు? అంటే అంత గొప్ప చెప్పడం ఏం లేదు, కానీ మేము చిన్నప్పటికెళ్ళి కూడా ప్రజా సంఘాల తరఫున పబ్లిక్ ఇష్యూలు ఏమున్నా కూడా దాని వెంబడి మేము వెళ్తాము. అంటే అక్కడ అవతల వ్యక్తి ఎంత పెద్ద వ్యక్తి, ఒక మంత్రులని లేదా ఒక ఎమ్మెల్యే ఉండని, ఎంపీ ఉండని, ఎవరైనా ఒక అధికారి ఉండని, ఒక ఐఏఎస్ ఉండని, లేదా ఎవరెవరున్నా కూడా పబ్లిక్ సమస్యల మీద ఏమన్నా మీ దృష్టికి వస్తే మా దృష్టికి వస్తే మాత్రం అక్కడ నిలబడతాం, మాట్లాడతాం. కాబట్టి అందరూ కూడా మా దగ్గరికి వస్తారు. కానీ మీరు ఫస్ట్ నుంచి చూసుకున్నట్టయితే ఇండిపెండెంట్ గా స్వతంత్రంగానే వ్యవహరిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక పార్టీని ఎందుకు మీరు చూజ్ చేసుకోలేదు? అంటే మేము 1982లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు మేము చిన్నవాళ్ళము, 9th క్లాస్ ఉన్నాము. అప్పటికెళ్ళి కూడా టీడీపీ వైపు ఎక్కువ ఉన్నాం, టీడీపీలో ఉన్నాం కూడా. తర్వాత మా మాజీ మంత్రి టి చంద్రశేఖర్ గారు 3 సార్లు లా మంత్రిగా, ఆర్టీసీ మంత్రిగా ఇట్లా పనిచేసిండ్రు. అది ఎల్ల సత్యం మా గతమైనా కూడా ఎక్సెల్ ఎమ్మెల్యే పనిచేసిండ్రు. అప్పుడు కొంచెం రాజకీయాల్లో ఉన్నాము. అప్పుడు ఆ తర్వాత 94 ఆ టైంకి వెళ్ళి కూడా సత్యమైన చనిపోయిన తర్వాత రాజకీయాల్లో ఏమి ఉంటారు అంటే డైరెక్ట్గా ఎక్కడ పే పాటలో ఉండేది, కొన్ని ప్రజా సంఘాల వద్ద ఉన్నామండి. ఎందుకని రాజకీయాలు అంటే విరక్తి వచ్చిందా? అవునండి, ఎందుకంటే మేము ఏ పార్టీ అయినా కూడా ప్రజలకు మేలు చేసే రకం ఉండాలి, కానీ ప్రజలకు అన్యాయం చేసే విధంగా ప్రజల బాధలు పట్టుకోకున్నారు. కాబట్టి ఏ పార్టీ అయినా అంతే, మాకేం అడిగేది లేదు. ఆ నాయకులు కూడా అట్లా లీడర్ లేరు. కాబట్టి మేము ప్రజా సంఘాల వైపు వండుకుంటూ ప్రజా ఉద్యమాల వైపు వండుకుంటూ వచ్చినాం. మరి ఇలా ఉన్న ఒక వ్యక్తి ఎందుకని మీరు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది? ప్రధాన రీజన్ ఏంటి? అంటే వాళ్ళు ఏమన్నా మీకు ఒక భరోసా ఏమన్నా ఇచ్చారా, ఒక పదవి ఇస్తాం రమ్మని? లేదండి, ఈ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ టీఆర్ఎస్ అరాచక పాలన నుంచి పెద్ద ఎత్తున పోరాటం చేసినప్పుడు మేము ఒక 5-6 పోరాటం చేసినాము. మీడియా పాలనలో ఇంత మీడియా ఉండి కూడా ఎవరు కూడా రాలేకపోయింది, భయపడి. ఆయన దీనికి కట్టుబడి ఎందుకో రాలేకపోయినంటే కొంతమంది రిపోర్టర్లు వాళ్ళకు డబ్బులు ఇచ్చి, లేకపోతే వాళ్ళకు డబ్బులు ఇచ్చి అది చేసి వాళ్ళని ఇది చేసుకొని, నువ్వు ఆ వార్త రాస్తే నీకు డబ్బులు గ్యాన్ చేస్తాం, లేదా నీకు తేలికి ఇస్తాము అని చెప్పి చాలా చేసిన అరాచకాలు. ఒక రిపోర్టర్ మా ముదిరాజు మెట్టిగడ్డ ప్రభాకర్ ఒక వార్త రాసినందుకే ఆయన పైన రేప్ కేసు కూడా లోపల వేయించారు మాజీ మంత్రి. అప్పుడు ఈయన తరఫున మేము కొట్లాడాల్సి వచ్చింది. ఇప్పుడు ఒక మంత్రితో మీరు గొడవ పడ్డారు అంటే మీలో చాలా అదేమంటారు, ఒక శక్తి ఉన్నట్టే చెప్పాలంటే. అంటే ఒక భయం కానీ ఏమనిపించలేదా? అంటే కేసులు పడతాయి అన్న భయం ఏం లేదా? నేను పౌరకుల సంఘంలో పనిచేసిన నేను. ఓకే. ఎందుకంటే మా సారు పురుషోత్తం సారు, స్వర్ధన్ సార్ అని చెప్పేసి అడ్వకేట్, మా ఇప్పుడు రిటైర్డ్ జడ్జి, ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు. వాళ్ళ మా బుచ్చారెడ్డి సార్ అట్లా చాలా మంది దగ్గర పౌరకుల ఉద్యమంలో పనిచేసినాం. కేసులకేం భయపడేది భయపడలేదు. ఎందుకంటే ఈ కేసులు చిన్న కేసులు ఎవరి కేసులో చూసుకోలేదు. బాలగోపాల్ సార్ మా దగ్గరకు వస్తున్నాయి, శ్యామ దగ్గర కూడా బాలగోపాల్ సారే. అలాంటి మానవుల ఆదర్శం మాకుంది ఎక్కువ మాట కూడా. కాబట్టి మనం ఏమంటే అరాచకాలన్నీ చూస్తూ ఊరుకునేది లేదు. కాబట్టి ఎదురు తిరిగినాము. దాన్ని కూడా మాజీ మంత్రి మా మీద అక్రమ కేసు పెట్టి 3 రోజులు జైల్లో ఉన్నాం కూడా, చెల్లపల్లి జైల్లో. ఆయన బయటికి వెళ్ళినా కూడా నేను ఓపెన్ ఛాలెంజ్ చేసాం ఆల్రెడీ. ఆయన వాళ్ళంతా వాళ్ళే మళ్ళా నన్ను కేసు దగ్గర తీసేసిన. మళ్ళీ ఇప్పుడు కేసులో మేము లేకపోతే ఆ కేసు అయిపోయింది. ఆ కేసులు తీసేసి ఏమైనా పార్టీలకు ఆహ్వానించారా వాళ్ళు? బీఆర్ఎస్ లేక రండి అని ఏమన్నా ఆహ్వానాలు అందాయా? వాళ్ళు చాలా డబ్బులు ఆఫర్ ఇచ్చారు అంతే, అని మేము కాదని చెప్పినాం. అట్లా ప్రజాస్వామ్యంగా మీరు చేసే పబ్లిక్ చేసే నష్టాలు, పబ్లిక్ చేసే తప్పులని మీరు ఒప్పుకోండి, అప్పుడు మీకు ఏమైనా చేసాం. కానీ మీరు అరాచకాలు చేస్తారు, భయపెట్టి కలవడానికి రాదని చెప్పినాము, మూడగొడతామని చెప్పినాము. కాంగ్రెస్ పార్టీలో కలవకుండానే స్వచ్ఛందంగా ₹1 ఇవ్వకుండా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఒక విద్యావేత్త, ఆయన జీవితం కూడా త్యాగం చేసి తెలంగాణ ఉద్యమంలో మాతో పాటు తెలంగాణ ఉద్యమంలో మేము పాల్గొన్నాము. ఆయన ఆదర్శంగా ఇస్తున్నాము. ఆయన ఉంటే బాగుంటుందని చెప్పినాము. ఆయన గెలిపించుకున్నాము. పార్టీలో గెలిచిన తర్వాత కూడా ఒక 6 నెలలు నేను పార్టీలో కలిసి, కానీ ఇంతవరకు కూడా పార్టీలో కూడా నేను కలవలేదు కూడా. అంటే ఇప్పుడు పాలమూరులో ఒక ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఒక పాలమూరుని, ఒక లేబర్ జిల్లాని, ఒక వలస జిల్లాని ఒక విద్యా హబ్గా చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా
ప్రతి ఒక్క వ్యక్తిని కూడా రాజకీయంగా, ఫైనాన్షియల్గా, విద్యాపరంగా హై లెవెల్ ఇవ్వడానికి ఆయన నిరంతరం కృషి చేస్తున్నాడు. ఆయనకు వచ్చే జీతంలో కూడా ₹1,00,000 పాలమూరు విద్యానిధికి ఇస్తున్నాడు. ఇప్పుడే మధ్యాహ్నమే పాలమూరు ప్రెస్ క్లబ్లో ఒక రిపోర్టర్ల మీటింగ్ జరిగింది విలేకరు. దాంట్లో రిపోర్టర్ల సంక్షేమ నిధి ఒకటి ఏర్పాటు చేసి ప్రతి నెల ₹1,00,000 దానికి ఇస్తా అని చెప్పాడు. ఎవరైనా రిపోర్టర్ చనిపోతే, విలేకరులు బీదలు ఉంటారు, వాళ్ళు చనిపోతే వాళ్ళకు తక్షణ సాయంగా ఇవ్వాలని లెక్కల ఆయన కూడా ప్రకటించిండు. అలాంటి విద్యావేత్త వచ్చినందుకు పాలమూరులో అరాచకాలు, కబ్జాలు, అసలు ఫోన్లు వాట్సాప్ కాల్ మాట్లాడే పరిస్థితి ఉంది ఆ కాలంలో. ఇప్పుడు అదంతా స్వేచ్ఛ పాలమూరులో. ప్రతి ఒక్కరు కూడా ఎవరికి నా దగ్గర రావాలంటే కూడా ఇక్కడ వచ్చి లోపం ఇక్కడ బయట కూర్చొని ఎందుకంటే పోలీసు నిఘా ఇక్కడ కెమెరాలు పోలీసులు ఉంటుంటారు. కొన్ని వస్తే లోపల మాట్లాడిపోవాలి, వాట్సాప్ కాల్ మాట్లాడాలి. ఇప్పుడు కొంతమంది అట్లా మాట్లాడుతున్నారు. ఎవరంటే కొంతమంది దొంగ రిపోర్టర్లకు ఇల్లు రాకుండా వాళ్ళు కీపులు ఉంటారు కదా లేడీస్, వాళ్ళు కీపేసుకున్నారు ఇంట్లో మాజీ మంది తోటి అని ఉత్సవం చదువుకుంటా. అటువంటి వాళ్ళు కొంతమంది కాంగ్రెస్ ఉన్న కొంతమంది లీడర్లు శ్రీనివాస్ గౌడ్ తొత్తులుగా పనిచేసుకుంటూ బీసీలు ఆయన బీసీ మంత్రిగా బీసీ ఎమ్మెల్యే ఆయన గెలిపించుకుంటే ఆయన బీసీల మీద అక్కమేరు వెళ్ళినప్పుడు వీళ్ళు బయటికి రానోళ్ళు కొంతమంది రెడ్డిలు, కొంతమంది ఆయనకు ఉత్తరాలు పలుకుంటున్న వాళ్ళు మాత్రం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ప్రభావం వెలిగిపోతుంది. ఇలా మామూలు వ్యక్తి గుమాల మమతాని మురాజ్ సామాజిక వర్గం ఎక్కుందని చెప్పేసి ఎమ్మెల్యే గారు ఆమెకు అంటే మేయర్ పదవి ఆమెకు రావడం వెనుక కూడా మీ హస్తం ఉంది అంటుంటారు, ఎంతవరకు వాస్తవం? ఖచ్చితంగా ఉందండి. మేము ఎమ్మెల్యే గారిని చాలా రిక్వెస్ట్ చేసాము. సార్ కూడా మీకు న్యాయం చేస్తానడం మాకు ఆయన మా సామాజిక వర్గం ఎక్కువ ఉంది కాబట్టి దాదాపు 8,000 ఓట్లు మాకు ఉన్నాయండి పవన్ నియోజకవర్గంలో. మాకు సరైన ప్రాతినిధ్యమైన పదవి ఏది రాలేదు. ఒక ముడా చైర్మన్ యాదవ్ సామాజిక వర్గం వేసిండు. పాలమూరులో 2 కన్నలాకండి, ఒకటి యాదవ్లు, ఒకటి ముదిరాజు. కాబట్టి యాదవ్లకు ముడా ఇచ్చారు కాబట్టి మాకు ఇప్పుడు మార్కెట్ మన మున్సిపల్ తొలి మేయర్ మాకు ఇచ్చారు. దానికి మేము ఎమ్మెల్యే గారికి, మరి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి, పెద్దలకందరూ మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే అంటే ముదిరాజులకి సముచిత స్థానం లభిస్తుంది అనుకోవచ్చు అంటారా? అంటే మనం చూసుకున్నట్టయితే వాకిటి శ్రీహరి గారు కూడా ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కదా. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మేయర్ కూడా ముదిరాజ్ సామాజిక సంబంధించిన వ్యక్తి. అంటే ఈ పరిస్థితులు చూసుకున్నట్టయితే ముదిరాజ్ సామాజిక వర్గానికి సరైన న్యాయం జరుగుతుంది ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అనుకోవచ్చు అంటారా? లేకపోతే మీ కృషి కూడా ఎంతో అంత ఉంది కదా అందులో? మా కృషి అంటే కూడా ఎమ్మెల్యే గారు రాహుల్ గాంధీ గారి పైన, రాహుల్ గాంధీ గారు ఎవరెంతో అంత, మేమెంతో మాకంత అంటే ఏ జనాభా ఎంత ఉందో వాళ్ళకి అన్ని రకాల పదవులు ఇవ్వాలనే ఆలోచన ఆయన అక్కడ చేస్తున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా అదేవిధంగా ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులకు మంచి పదవి ఇదని మాట ఇచ్చాడు, అదే భాగం ఇచ్చారు. అలాగే డీసీసీ కూడా మా సంజయ్ ముదిరాజ్ గారికి డీసీసీ ఇచ్చారు పాలమూరులో. తర్వాత వచ్చేసి ఇప్పుడు గుమాల్ మమతా గారికి మన ఎమ్మెల్యే గారు సామాజిక వర్గానికి కావాలని చెప్పి ఇచ్చారు. కాబట్టి మన ఎమ్మెల్యే గారు కూడా బరువు బలహీన వర్గాలకు పైకి రాజకీయంగా, విద్యాపరంగా, తర్వాత ఫైనాన్షియల్గా కూడా గట్టిగా ఆలోచన మీద ఆయన పనిచేస్తున్నాడు. మీరు చాలా వరకు మీ సామాజిక వర్గానికి న్యాయం జరగాలని మీరు కృషి చేస్తున్నారు. ఇండిపెండెంట్గా ఉన్నప్పటి నుంచి మీరు ప్రజల కోసం పోరాటం చేస్తున్నారు, స్వతంత్రంగా ఎన్నో కేసులు వేయించుకున్నారు. అవన్నీ పక్కన పెడితే మీకు ఒక పదవి అంటూ లేకపోవడం ఏంటి? అసలు మీరు ప్రయత్నిస్తున్నారా? అసలు మీకోసం మీరు పదవి అంటూ పెద్ద, నాకు పదవి రావాలంటే పెద్ద సమస్య కాదు. నాకు ఇప్పుడు మాజీ మంత్రి శ్రీనివాస్ గారు కొట్లాడినప్పుడు చాలా ఆపరేషన్ కూడా పదవులు ముఖ్యం కాదు, మనకు కావాలి పాలన ముఖ్యం. మనకు ఎమ్మెల్యే గారు నచ్చింది కాబట్టి ఎమ్మెల్యే గారు అడుగుదారులో పని చేయాలని ఆలోచన ఉంటుంది మాకు. ఆ టైం వచ్చినప్పుడు ఏదో పదవి రావచ్చు. అంటే ఒక పదవి ఉంటే ఆ పదవికి వన్నె తెచ్చే విధంగా మీరు ఇంకా ప్రజాపాలనని ఇంకా విస్తృతపరిచి ప్రజలకు న్యాయం జరిగేలా మీ వంతు కృషి చేసే అవకాశం ఉంటుంది కదా అని అర్థం. అంటే ఫ్యూచర్లో రావచ్చు, ఇప్పుడు రకమైన ఫ్యూచర్ వస్తుంది కదా ఆలోచనలో ఉన్నాం. కానీ అది రావాలని మేము కొట్లాడేది అలా అని లేదు. రాజకీయాలకు వచ్చినప్పుడు మనం ఇలాంటి ప్రజా సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు, కేసులు పడినప్పుడు, ఒక సమస్యలను మనం దగ్గరగా చూస్తున్నప్పుడు ఒక పదవి ఉంటే వాళ్ళకి సత్వరంగా న్యాయం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కూడా పదవి తీసుకోవడంలో న్యాయం ఉందనే ఎవరైనా అనుకుంటారు. కాబట్టి మీరు ఫ్యూచర్లో ఏంటి ఏమవుదాం అనుకుంటున్నారు? అసలు ఏం అడుగుతున్నారు ఎమ్మెల్యే గారిని మీరు? మేమైతే ఏం అడగలేదు. సారే చెప్పారు మీకు సరైన న్యాయం చేస్తాం, సరైన చేస్తాము. ఎలక్షన్ లో కూడా ₹1 తీసుకోకుండా సొంత డబ్బులతో తిరిగి గెలిపించినాం మేము. నేను మా జడ్డ గారి అని మేము
జనతా గారి కానీ మాది ఒకటి ఉంది ఆల్రెడీ. ఎవరైనా ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళ సమస్యలు తీరుస్తాం, మా చేత అంటే మేము చేస్తాము. ఎమ్మెల్యే గారి దగ్గర పోతాము, ఇప్పుడున్న డిప్యూటీ మేయర్ ఎంఎస్ఆర్ గారు కానీ, ఎన్ వెంకటేష్ అడ్వకేట్ గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా చాలా మంది దగ్గరికి నేను వెళ్ళి పనులు చేసుకుంటామని చూపిస్తున్నాం వాళ్ళ పనులు. అలాగే నా పనులు అవుతున్నాయి, వేరే వాళ్ళ పనులు అవుతున్నాయి. కాబట్టి మనకు పదవి తీసుకున్న ఆలోచన మనకి ఎప్పుడూ లేదు. సారే అన్నాడు అంటూ మీలాంటి వాళ్ళు ఉంటే బాగుంటుంది పార్టీలో అంటే పార్టీలో కలవడం జరిగింది. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా మాకు, నేను 1995లో ప్రెస్ పెట్టినా, ఆయన 1998లో ప్రెస్ పెట్టిన నారాయణగూడలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ సెక్రటరీ నేను జిల్లాకు. మా రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు కిషన్ సార్ తెలంగాణ స్టేట్ సెక్రటరీ. మాకు సంబంధాలు మంచిగా ఉన్నాయండి. వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళు ఉండాలని చెప్పిన వాళ్ళు. కాబట్టి నేను 6 నెలల కింద పార్టీలో కలవడం జరిగింది. ఇప్పుడు సరైన పదవి నాకు వస్తానని అనుకుంటున్నాను. అంటే ఏ పదవి అంటే ఇప్పుడు వచ్చే జెడ్పీటీసీ ఎంపీటీసీ కానీ అలా ఆ వైపు వెళ్దాం అనుకుంటున్నారా? రేపు 2 years ఇది లైబ్రరీ చైర్మన్ కానీ, మరణం చైర్మన్ కానీ, జెడ్పీటీసీ కానీ ఇట్లా ఉన్నాయి, 3-4 ఉన్నాయి పదవులు. దాంట్లో ఏదో ఒకటి తీసుకుంటాం. అంటే సముచిత స్థానం అయితే లభిస్తుంది అంటారు ఈ గవర్నమెంట్ లో, కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఒక్కొక్కరికి న్యాయం జరుగుతుంది అంటారు. ఈ గవర్నమెంట్ లోనే రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో, మా ఎన్ఎం చంద్ర గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా మాలాంటి వాళ్ళకు అది నాలా కొట్లాడిన వాళ్ళకు ఎవరికైనా కూడా సముచిత న్యాయం జరుగుతుంది, వాళ్ళ పదవులు వస్తాయని